जिंदाबाद नेशनल मजदूर एसोसिएशन वर्दिल्लाली राष्ट्र प्रधान कार्यदर्शि वै श्रीनिवासराव गारी नायकत्वं वर्दिल्लाली राष्ट्र प्रधान कार्यदर्शि वै श्रीनिवासराव गारी नायकत्वं वर्दिल्लाली నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ వాకాడ్ డిపో. నా పేరు ప్రశాంత్, వాకాడ్ డిపో అధ్యక్షుల్ని. ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం డిపో మేనేజర్ గారు, వాకాడ్ డిపో మేనేజర్ గారు మొండి వైఖరి పైన. మీకు అందరూ తెలిసిన విషయమే. గత నెల 29వ తేదీ మెమరాండం ఇచ్చాం. 10వ తేదీకి చర్చలు పిలిపించారు. 13, 14వ తేదీ చర్చలు సానుకూలంగా స్పందించిన కారణంగా 13, 14వ తేదీ ధర్నా ఎర్రబ్యాడ్జీలు పెట్టి నిరసన కార్యక్రమం తెలియజేశాం. అయినా కూడా సానుకూలంగా స్పందించిన కారణంగా నిన్న ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం. అయినా కూడా డిపో మేనేజర్లో స్పందించే పరిస్థితి లేనందున ఇంకా ముందుకు తీసుకొని పోయి ఈ ధర్నాని ఇంకా పెద్దదిగా చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ ధర్నాకి ముఖ్య ఉద్దేశం 281 బుకింగ్ ఏడీసీ అతను ఇవ్వాల్సిన సెలవులు ఇవ్వకుండా మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన స్పెషల్ లీవులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇంకోటి గౌరవ ఎండీ గారు, గౌరవ ఈడీ గారు, తిరుపతి జిల్లా డిప్యూటీఓ గారు సర్క్యులర్ ఇప్పించినప్పటికీ ఒక డిపో ఇతర యూనియన్ సెక్రటరీని 281 బుకింగ్ ఏడీసీలో వాడుతున్నారు, అవుట్ గోయింగ్లో వాడుతున్నారు. సరైన పద్ధతి కాదు. వాళ్ళు ఇచ్చిన డిప్యూటీఓ గారు, ఈడీ గారు, ఎండీ గారు ఇచ్చిన సర్క్యులర్ని వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము. ఇంకో విధంగా ఆబ్సెంట్ల విషయంలో అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. 281 బుకింగ్ ఏడీసీ మొత్తం డిపో ఆయన చేతిలో ఉన్నట్టు ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక మనిషికి ఇబ్బంది అయినప్పుడు, ఇంకో మనిషిని అరేంజ్ చేసినప్పుడు, ఆ బండికి మనిషిని అరేంజ్ అయినప్పుడు, ఆ బండి పోయినప్పుడు వాళ్ళకి సెలవు ఇవ్వాలి. మనకి హక్కు. 2 రోజులు డ్యూటీ చేయించుకొని దారిలో ఇబ్బంది అయినా, కిలోమీటర్లు క్యాన్సిల్ అయినా ఒకే రోజు మస్ట్ ఇచ్చి ఒకరోజు ఆబ్సెంట్ సెలవు ఇస్తున్నారు. అది సరికాదు. దాని పద్ధతి కూడా మార్చుకోవాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. నేషనల్ మజ్దూర్ యూనిటీ వాకాడ్ డిపో గ్యారేజ్ కార్యదర్శి. ఏదైతే ఈ డిపో మేనేజర్ గారు వైఖరి సరిగా లేని దానివల్ల 2 రోజులు ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. ఈ మేనేజర్ గారు రేపు నెలతో ఈ డిపోకి వచ్చి 1 సంవత్సరం రోజులు అవుతుంది. ఈ మేనేజర్ గారికి డిపోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్స్ అన్నింటినీ కూడా తగ్గించేసి ఇష్టానుసారంగా మార్చుకుంటూ ప్రయాణికులకి ఇటు ఉద్యోగస్తులకు కూడా ఇబ్బంది చేసేటువంటి పనులు చేపడుతూ ఉన్నాడు. ఈ డిపోలో ఇటువంటి వైఖరి మీద ఈ మీద 2వ, 3వ ఈ విధంగా ధర్నాలు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇటువంటి వైఖరి అనేది ఉండదు. ఎక్కడ కూడా డిపో మేనేజర్ అనే వ్యక్తి అటు ఉద్యోగులతో మంచిగా ఉంటూ ఏ విధంగా ప్రయాణికులకు అవసరమో సర్వీసులను ఆ విధంగా తిప్పుకుంటూ ఉద్యోగస్తులకు ఏం కావాలని చెప్పిన ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటూ చేస్తున్నటువంటి డిపో మేనేజర్ గారు వైఖరి సరిగా లేని దానివల్ల డిపో కమిటీగా మేము 29వ తేదీ మెమరాండం ఇస్తే చర్చలు పిలిచి చర్చలు కూడా సానుకూలంగా లేని పిదప మేము 10వ తేదీ ఇవ్వటం జరిగింది. మెమరాండం మళ్ళీ 2 రోజులు ధర్నా చేస్తామని నిన్న చర్చలు పిలిచాడు. కానీ చర్చలో కూడా తన వైఖరి అయితే ఎక్కడా మారలేదు. అందుకని ఈ 2 రోజుల ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. తదుపరి కూడా వైఖరి కానీ మార్చుకోకపోతే తర్వాత రిలే నిరాదీక్షలు కావచ్చు, అవసరమైతే పై నాయకత్వం యొక్క సపోర్ట్ తీసుకొని ఏదైనా సమ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అవసరమైతే మేము డిపో కమిటీగా కూడా నిర్ణయం తీసుకుని సమ్మిట్ చేస్తామని కూడా మేము ముందుకు పోతామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డిపో కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.